హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ పైనే అయిపోయింది నేను వీడియోస్ పోస్ట్ చేసి. సో కొంచెం వర్క్స్ ఉన్నాయి, సో అందుకని చెప్పి నేనైతే చేయలేదన్నమాట. సో ఇప్పుడు నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. సో మన వీడియోస్లో ఎక్కువ బడ్జెట్ రిలేటెడ్ వస్తుంది, మనీ వాల్యూ గురించి వస్తూ ఉంటుంది. ఇంకా మనీని ఎలా సేవ్ చేయాలి, ఎన్ని విధాలుగా సేవ్ చేయొచ్చు, మంత్లీ బడ్జెట్ అలాగే ఇయర్లీ బడ్జెట్ ఎలా వేయాలి అని చెప్పి మన వీడియోస్కి అయితే వస్తూ ఉంటాయి. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేయండి. సో లక్కీ భాస్కర్ సినిమా లేటెస్ట్గా ఓటీటీలో వస్తే చూశానమాట. సో ఆ సినిమా చూసి చాలామంది రిలేట్ అయి ఉంటాం కదా. సో నేనైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను, నాకైతే భలే నచ్చింది. సో మనిషికి ఉన్న వాల్యూ కన్నా మనీకి ఉన్న వాల్యూవే ఎక్కువ అని చెప్పి మనకి ఈ సినిమాలో మనం రియలైజ్ అవుతాము. ప్రతి ఒక్కరూ అంతే అండి. సో మీరు మనీ మీ ఒంటి మీద ఉంటేనే మనకి వాల్యూ అయితే ఇస్తారు, లేదంటే వాల్యూవే ఉండదు. సో మనకు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. సో అలాంటప్పుడు మనం అలాంటి మనీని మనం ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో మనీ ఉంటేనే మనిషికి వాల్యూ. సో ఈ సినిమా చూసి చాలామంది రియలైజ్ అయి ఉంటారు కదా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఈ వీడియోలో మనకు తెలుస్తుంది. సో ఎందుకంటే మనం ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం చూసేది ఎక్కువ ఏం చూస్తుంటాము, మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాగే ఉంటుందన్నమాట ఈ మూవీ అంతా. సో అలాగే మనం కూడా మన వల్ల అయినంత, మన స్తోమతకు తగినంత డబ్బునైతే మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. 500 నుంచి 1000 రూపీస్లో కూడా మనం ఎస్ఐపి చేస్తూ రావచ్చు మంత్లీ. సో మన ఫ్యామిలీకి అంటూ ఒక అమౌంట్ అనేది మిగులుతుంది. సో ఇలా చేయడం వల్ల మనం రేపు ఫ్యూచర్ మన ఫ్యామిలీ రిస్క్లో ఉండకుండా ఉంటుందన్నమాట. సో ₹1 అయినా పర్వాలేదు, రేపటి కోసం ఎత్తి పెట్టడంలో తప్పే లేదనమాట. సో మనీని ఎప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మనీని ఎక్కడైనా ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. సో ఈరోజు ఖర్చు పెట్టిన మనీ రేపైతే తిరిగి రాదు కదా. సో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి అయితే వస్తుంది. సో మనీని ఎప్పుడు తక్కువ అంచనా అయితే వేయకండి. సో అది లేనప్పుడే దాని వాల్యూ మనకు తెలుస్తుంది, కాబట్టి అది ఉన్నప్పుడే మనమైతే జాగ్రత్తగా ఖర్చు పెడదాము. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసారా? చూస్తే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు బడ్జెట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో ఇన్ని రోజులు నా వీడియోస్ కొంచెం డిలే అయింది. ఇక నుంచి రోజు పెట్టడానికైతే ట్రై చేస్తాను. రోజు కాకపోయినా ఒక వీక్లీ 1 వీడియో అయినా పోస్ట్ చేస్తాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ, బాయ్.